చావా చావా సినిమాలో క్లైమాక్స్ 25 నిమిషాలు చూసి ప్రతి ప్రేక్షకుడు కంటనీరు పెడతారని భావోద్వేగానికి గురవుతారని అంటున్నారు గీతా ఆర్ట్స్ సహా నిర్మాత బన్నీవాసు. హిందీలో ఘన విజయం సాధించిన చావా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ తెలుగులో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు స్వీకరిస్తూ మార్చి 7వ తేదీన చావాను 2 రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియా వారితో మాట్లాడుతూ బన్నీవాసు గత గీతా ఆర్ట్స్ మొదటి నుండి కూడా ఏ లాంగ్వేజ్ లో నుంచి మూవీ వచ్చినా తెలుగులో దాన్ని డబ్ చేస్తామని, ఇంతకు మించి చాలా చిత్రాలు గజని, కాంతారా 2018లో తెలుగులో డబ్ చేసిన తెలుగు ప్రేక్షకులకు అందించామని తెలిపారు. మరి ఈ నేపథ్యంలో దేశం గర్వించిన సినిమా చావాను తెలుగులో విడుదల చేస్తుండటం తమకి గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. నిజానికి చారిత్రాత్మక కథలు, కథ బలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, ఇక్కడ ఘన విజయం సాధిస్తాయని తెలిపారు. ఇది మామూలు సినిమా కాదు, మన చరిత్రని అద్భుతంగా చిత్రీకరించిన సినిమా. చాలా అద్భుతమైన ఘటనలతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో చివరి 25 నిమిషాలు ఇండియా మొత్తం కళ్ళ వెంబడి నీళ్లు పెట్టించుకునేదని బన్నీవాసు అన్నారు. ఇంతకు మించి చిత్రాన్ని మేము తెలుగులోకి తీసుకువస్తున్నాం. ఈ సినిమాని తెలుగులో కూడా రావాలని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి మంచి సినిమాలు విజయం సాధిస్తే చాలా మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుందని తెలిపారు. మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది మన చరిత్రలో ఇలాంటి బయటకు రాని కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కథలను బయటకు తీసుకురావడానికి చాలా మంది ఒక ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. సినిమా టెక్నికల్ గా, కథాంశం పరంగా, స్క్రీన్ ప్లేలో క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ లో మిమ్మల్ని మెస్మరైజ్ చేసింది. ఇలాంటి మంచి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులు మిస్ అవ్వకూడదని అనిరుద్ గారు, నేను ఈ సినిమాని తీసుకురావాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఇక చావా సినిమాని తెలుగులో రీమేక్ చేసే అంత స్థాయి లేదన్నారు. ఆల్రెడీ ఈ సినిమాను దేశం మొత్తం చూసింది. ఇంకొన్ని రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ప్రజలందరూ చూస్తారని గుర్తు చేశారు. మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే. మీ నమ్మకం మాకు తోడుంటే యుద్ధం కూడా అవసరమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రీమేక్ చిత్రాలు చేయటం కుదరదన్నారు. ఒకవేళ చేసినా ఆడియన్స్ అంతగా ఆదరించే పరిస్థితులు లేవన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మైథలాజికల్ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ త్వరలోనే వారి టీం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు చెబుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో అల్లు అర్జున్తో సినిమా చేయాలంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలని, ఆయన బడ్జెట్ 1000 కోట్లుగా ఉందని తెలిపారు. ఎర్రగా మార్చి